అర్ధరాత్రి పూట కొండ ఎక్కుతున్నాము. ఒక జిప్ పుష్ చేస్తాం. రాళ్ళ పెట్టావా? సూపర్ సూపర్. ఇది లైఫ్. బ్రేక్ అయితే పర్లేదులే. వేరే ప్రాబ్లం మరి దోల ఇంటికి. అరే అది అసలు ఇది సౌండ్ లేక నాకు అర్థం కావట్లేదురా. సౌండ్ ఆఫ్ చేస్తాను నిన్న. రికార్డ్ అవుతుంది. దోలగాళ్ళు అర్ధరాత్రి పూట కొండ ఎక్కుతున్నాము. ఒక జిప్సీ 1 అవుతుంది. ఒక ఎక్స్పల్స్, ఒక కేటీఎం, ఒక జిప్సీ. దోలగాళ్ళు అందరూ ఇప్పుడు కొండ ఎక్కి అక్కడ చిల్అవుట్ అవుతాము. పదండి. ఆల్రెడీ ఇక్కడ ఏదో సౌండ్ వచ్చింది. మనమేరా? పద పద. వెళ్ళిపోద్ది. వెళ్దరా? అలా వెనకొచ్చి ఫాస్ట్గా ఒకసారి ఫాస్ట్ ఇంకా వెనకరా లెక్కలో చూసినా ఫాస్ట్గా వెళ్ళిపోద్ది. రికార్డ్ చేస్తున్నావా? చేస్తున్నాను. ఎక్కించు. సూపర్. ఇది లైఫ్. ఆపరేటింగ్ 1 o'clock. ఓడి అమ్మ ఇరికిపోయింది. ఇంకో లైట్లే ఫాగ్లాంప్లే చూడు కింద. ఒకసారి ఆగు. ఎక్కడికి వెళ్తావు చూడు. ఇట్రా. ముందుకు పద పుష్ చేస్తాం. రాళ్ళ పెట్టావా? అరే పైకి లాగిస్తున్నావా? అదే పద ముందు పుష్ చేయరా. రాజు చిన్న పుష్ కొట్టు. అవసరం నువ్వు అవసరంలే. స్లోగా లాగే స్లోగా. పద. ఒకసారి రాదు. ఇది నాకు ఇచ్చి ఒకసారి నేను ఇస్తాను. తీస్తా. గడ్డి తొయ్యాలి. ఫుల్ తిరిగిసిన టైర్. ఈ టైర్లతో అలాగే ఉంటుంది. చెప్పేస్తాం అదే. అలాగే చెప్తున్నాయి.
మీరేం తొయ్యొద్దురా. ఏం తొయ్యట్లేదు. ఏం కాదు చూస్తున్నాను. అరే హెల్మెట్ ఏంట్రా, హెల్మెట్ తీసేస్తానంటారా. హెల్మెట్ తీస్తాను ఒక్క నిమిషం. అడుస్తున్నాడు. ఫుల్ ఆఫ్ రోడింగ్. అసలు ఈ వర్షానికి ఈ మట్టి అంతా ఫుల్ మడ్ అయిపోయింది. స్లో అయిపోతుంది, వీల్స్ ఇవైపోతున్నాయి. వచ్చే ఎక్కిచ్చే. ఇది రీసెంట్గానే తీసుకున్నాను రా, 1 month అవుతుంది. నీ అమ్మ ఇక్కడ దాకా వచ్చి ఆగిపోతుందిరా. కానీ ఇక్కడ చిన్నది కానీ ఎక్కిచ్చేస్తే నువ్వు పైకి వెళ్ళిపోద్ది. ఆల్మోస్ట్ వచ్చేసాడు కానీ చిన్న పార్టే రాలేదు. వచ్చేసింటే అయిపోతున్నా. మళ్ళీ వెళ్తున్నాడు వీడు. టైం ఎగ్జాక్ట్గా ఇప్పుడు చూడండి, మీకు చూపెడతాను. 122 అయింది. మేము ఇలా బాయ్స్తో చీకట్లో కనిపించవరా మామ. కానీ బాయ్స్ అలాగొచ్చి లైటింగ్ వస్తుంది, చిల్ అవుతున్నాం. ఆహా సెక్సీ. అసలు వెదర్ కూడా మాకు బాగా సపోర్ట్ చేసింది. కానీ బాడీస్ ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయాయి, అది డ్రైన్ అయిపోయాయి. ఏదో అంటారు దీన్ని ఎడ్రినల్ రష్ ఏదో దూల తీరిపోయిందమ్మా మాకు. ఫుల్ ఆఫ్ రోడింగ్ అంటే మరి అలాగే ఉంటుంది. దీనికి ఒక చిన్న ఫ్లాష్ లైట్ కొనాలిరా. దీనికి ముందున్నదాన్ని రికార్డ్ చేస్తుందని నైట్ మరి ఆన్ చేసుకుని మనం రికార్డ్ చేసుకోవాలి. అయినా పడట్లే, అది ఆటోమేటిక్గా రికార్డ్ అవుతుంది. ఇది ఎక్స్పల్స్ మా ఫ్రెండ్దే, అంటే వీళ్ళ అన్నయ్యది. నేనే ఎక్కించాను ఫ్రెండ్స్. మనోడు ఎక్కిచ్చాడు. యా, అందరికన్నా చిన్న. మళ్ళీ వస్తున్నాడు ఆడిసారి పైకి వచ్చి ఎక్కించిన దాకా పడుకున్నాడు. రివర్స్ ఎలా చేస్తాడు అన్నది నాకు భయం. మనం వచ్చామన్నా మరి ఇక్కడికి వస్తే డ్యూక్ 250 అన్నది కొత్త బైక్. నీదా? కాదు, మా అన్నయ్య వెళ్దా ఒక అనేది డ్యూక్ 50 అనమాట. దాని మీద వచ్చాడన్న పైకి ఓకే ఓకే. ఇది కౌశిక్ గడ్ కాదు సాయిదా? ఓకే కేటీఎం. ఇక్కడ తెచ్చి బండి ఆపిస్తుంది నీకు పైకి. అలా లాస్ట్ టైం మేము వేరే ఇక్కడ మన పనోరమా హిల్స్ సైడ్ బ్యాక్ సైడ్ వెళ్తే అప్పుడు వచ్చాడు అబ్బాయి, కొంచెం బల్క్ గా ఉంటాడు, బ్లాక్ గా ఉంటాడు. తనే కదా డ్రోన్ ఎగరేస్తాడు? కాదు మరి తను చిన్నువా? ఓకే తిండి నేను చూడలేదు. వేరే అబ్బాయి వచ్చింది నేను చూశాను. ఓకే తినేనా 250 అడ్వెంచర్ కొన్నాడు, స్పోర్ట్స్ బైక్. ఓకే బైక్ ఇచ్చేస్తాడు. అరే దాన్ని ఎత్తు బండి గుద్దేశాడు. బండి ట్రస్ట్ ఊడిపోయింది.
ఆడి బండి ఆడే గుద్దేసుకున్నాడు. రే అది అక్కడ పెట్టేసి రారా నాన్న. పెట్టాలి. అరే నీ ఫుట్ రెస్ట్ ఇరిగిపోయిందిరా. ఫుట్ రెస్ట్ దాని తిరిగిపోయింది. ఏరేసేది అక్కడ వెళ్ళిందా? అక్కడ తగలగానే అయిపోయినరా. అరే సార్ ఉండి గేర్లోనే ఉంది. ఇదిగో ఇది పెట్టిది. ఇది చూసుకో. ఒక సైడ్ పెడితే చాలు. గేర్లోనే కదా ఉంది. అరే చూసుకున్నావా? బ్రేక్ అరే బ్రేక్ అయితే పర్లేదురా, గేర్ది అయితేనే ప్రాబ్లము. అరే బ్రేకా? బ్రేక్ అయితే పర్లేదులే, గేరే ప్రాబ్లము. మంచి అడ్వెంచర్ అమ్మా. మరి దోల ఇంటికి అది దూరిపోయిందా? స్టాండ్ చూడు. వస్తుంది బయట. ఈడు చిన్నది గుద్దగానే గుండు కట్ట. రెండు పోయా? ఇంకోటి ఏది ఎతకండి రే. అది పోయిందా? గట్టిగా తగిలింది కానీ అలాగే రిపేర్కి ఇస్తానన్నావు కదా. ఏమవులేదు. అరే మామూలుగాను ఉందా? తగిలి తిప్పాను. అదేం పనికిరాదు, ఇరిగిపోయింది. అది కంప్లీట్ మొత్తం ఇరిగిపోయింది పార్ట్. రిమైనింగ్ పార్ట్ ఎక్కడుంది? అరే ఇదిగోరా. అరే దొరికిందా? ఏడ్ చేసుకోవాలి దాన్ని. ఇందులో పెట్టుకున్నా కానీ రెండు ఎగరేసి తెంగానా కాల్. అరే పైకెక్కించడం మరి అలాగా? పైకెక్కిచ్చేస్తాను ఇలాగా కాల్ తోటి. అది తీసుకెళ్ళరా మామా. అరే అది పట్టుకో రే తమ్ముడు. రెండు అది కార్లో పెట్టి లేదు వెల్డింగ్ చేయించేస్తే అయిపోద్దిరా. అది వెల్డింగ్ చేయించేస్తే అయిపోద్దిరా. వెల్డింగ్ చేస్తావు దీన్ని. అదిగో అది కాదు పెద్దది. ఇంకేం సామాన్ ఉన్నా చూడండి. ఇంటి పక్క చూడండి. లేవు ఇంకా అటు సైడ్ ఏం లేదు. నువ్వు ఇటే ఈడ్చుకుని వెళ్ళిపోయావు. నువ్వు ఎతక్కి ఇంకొచ్చి పైకి వచ్చి బండి పైకి పట్టొచ్చు ఫస్ట్. నేను బండి తగిలి చిన్న సైడ్ తగిలింది. అది రెండు లైఫ్కి వెళ్తుంది. ఇంకా నువ్వు గట్టిగా గుద్దేశావురా. చాలా గట్టి సౌండ్ వచ్చింది. గుప్పమని గుద్ది సౌండ్ వచ్చింది. నేను తిప్పాను అప్పటికి దీని మీద వచ్చేస్తున్నాను ఫీల్డ్ లోని. ఎక్కిత్తా అన్నాడు. ఎక్కిచ్చి తెంగాడు బండిని. ఆడి బండిని ఎక్కిచ్చేసాడు. ఇదిగో ఇక్కడ బంపరేరా. ఇదిగో ఇది గుద్దిసాడు. ఫైనల్గా పైకి వచ్చేసాం. ఫుల్గా ఎగ్జాస్ట్. వాటర్ కూడా లేదు. చూడండి లొకేషన్. డే టైం అయితే సెక్సీగా ఉంటుంది. తెచ్చే నువ్వు ఆ డ్రైవర్ సీట్ బ్యాక్ సైడ్ ఉంటుంది చూడు. అక్కడ ఉండాలి మరి ఎక్కడ ఉందో తెలియదు ఇప్పటికి. నా అదిగాడి పాపం. ఇద్దరు వచ్చండి. బ్రేకులు లేవు ఫ్రెండ్స్. ఇప్పుడే మొత్తం కొండ దిగుతున్నాం. ఆఫ్ రోడ్ చూడండి.
నీ అమ్మ ఇది ఎక్కడరా జాయింట్ ఉంది. ఓకే పద పద పైలట్ పట్టుకున్నాను పద. సూపర్ ఉంది మా యామిని చెప్పినట్టు. సూపర్ ఉంది. కొండలు గిండలు రాళ్ళు రప్పలు అన్నీ ఎక్కించుకు కిందకి దిగుతున్నాం. ది బాయ్స్ ది అడ్వెంచర్ నైట్. పద పద. ఎగ్జాక్ట్గా ఇప్పుడు టైం కూడా అరౌండ్ 3 అంతా అవుతుంది. Oops. 3. సూపర్ అడ్వెంచర్ ఇది మాత్రం. ఆల్మోస్ట్ ఒక 2 hours స్పెండ్ చేసాను టైము. దాదా వచ్చే లెఫ్ట్ 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 అంతే. సెక్సీరా సెక్సీ. అదిరా జిప్సీ 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 దెబ్బ. ఒరే అయిపోయింది నువ్వు వెళ్ళిపోతా. స్లోగా పద. ఆడు దించలేడురా. దించాడు. చూడగలరా మీరు? కాదు వీడియో కోసం నేనేంటి ఆఫ్ చేస్తాను వీడియో. ఇంకా అయిపోయింది. అమ్మ 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 రాలిపోతుండ్రా రే. ఒరే 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 నీ అమ్మ జీవితం అయిపోయింది అనుకున్నాను రే ఈరోజు. ఎగరేసిడువా జస్ట్ మిస్. అరే ఉండరా బాబు నేను దిగిపోతాను. మళ్ళీ ఇక్కడ ఆపారు. క్లోజ్ చేసేద్దాం అనుకున్న టైంలోని వెళ్తా అవ్వదు. ఇంకా నాకు వెళ్తా అవ్వదు క్లోజ్ చేయడం. ఏదో ఒక స్పాట్ చూస్తారు మళ్ళీ మొదలెడతారు. ఈడే అంత చెడగొడుతుంది నాదిగాడు. డెంగో మాయలు ఉన్నారు. ఓ చూడండి బీచ్ బీచ్ దగ్గర ఎగ్జాక్ట్గా బండి వేసుకుని కిరటాలు వస్తున్నాయి బాగానే. ఇది కదా లైఫ్ అంటే. ఒక నైట్ కొండ మీద, ఒక నైట్ సముద్రంలో, అదే ఒక నైట్లో. ఇది మన వైజాగ్లోనే ఉంటుంది, ఇంకెక్కడా దొరకదు. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలాంటి అడ్వెంచర్ ఎక్కడా దొరకదు. చెప్తున్నాను కదా, ఇది ఈజ్ వైజాగ్. అమ్మా ఫైనల్లీ ఫుల్లుగా దోవలు తీరిపోయిందమ్మా. మామ ఏర్ రైళ్ళు పదా. మేమిద్దరమే మిగిలిపోయాం. ఈయన నా కోసం ఉండిపోయాడు. ఫైనల్గా బయటకు వచ్చాం. దోల ఎలా తీసుకోవాలో అలా తీసుకున్నాం. నాకైతే చుక్కలు కనిపిస్తాయి. చెప్తున్నా కదా, ఆఫ్ రోడింగ్ అంత ఈజీ కాదు. మనము
ఏదో వీడియోస్లో చూసి చేసేద్దాం అనుకున్నట్టయితే అస్సలు అవ్వదు. ఒక పాయింట్ నేనైతే అయిపోయింది నా సినిమా అనుకున్నాను. అంత దారుణంగా అయిపోయింది. బాగా ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ లెవెల్ బండి ఇది మాత్రం. ఇంటి దగ్గరికి వచ్చాము. ఇంకా నేను ఇక్కడితో అయితే స్టాప్ చేసేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ రోజు ఇలా జరిగింది. ప్లీజ్ అందరూ వీడియో వాచ్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం రీచ్ వస్తుందని. స్టార్టింగ్లో ఉన్నాను కదా, ఈవెన్ రీచ్ వచ్చినా కూడా నేను ఇలాగే రిక్వెస్ట్ చేస్తాను. దయచేసి నాకు హెల్ప్ చేయండి, కొంచెం బూస్టప్ వచ్చినట్టు ఉంటుంది. అలాగే లైక్ షేర్స్ కూడా చేయండి. ఇదే నా రిక్వెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్.